2500 మహిళలకు ఎప్పుడు ఇస్తారు? నేను అదే చెప్పినా ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తున్నా. ఆర్థికంగా చదువుకున్న తర్వాత అన్ని ఇచ్చేటటువంటివే నేను ఒకటే అంటున్నా, మన శక్తి ఎంత ఉంటే ఇప్పుడు మీ ఇంట్లో మీ నాయనైనా లేకపోతే మన నాయన ఎవరైనా కూడా సంపాదనకు తగ్గట్టుగానే ఖర్చు ఉంటుంది, అవునా? సో రాష్ట్రం మీద ప్రభుత్వానికి కూడా వస్తున్నటువంటి ఆమ్దానిని బట్టే ఉంటుంది. అయితే నాకు 10,000 వస్తుంది కాబట్టి 10,000 ఇక మన జీవన ప్రమాణం ఇంతలోనే మనం ఉండాలనేది కాదు. ఇంకో వ్యాపారం చేస్తుండొచ్చు, 10,000 కాస్త ₹1,00,000 సంపాదించుకునే సామర్థ్యానికి పోవచ్చు. అప్పుడు మనకు ఉంటున్నటువంటి కంఫర్ట్స్ని పెంచుకునేటటువంటి అవకాశం. అయితే మీరు గతంలో ప్రభుత్వం అనేది అప్పులు చేసిన అప్పులను తిన్నటువంటి పరిస్థితి ఉండే. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుల కిస్తీలలో ఇంట్రెస్ట్లు కూడా తగ్గించుకున్నాం. ఢిల్లీకి 10 సార్లు ఎందుకు తిరుగుతున్నావు అని అంటే, ఈరోజు ఒక కమర్షియల్ బ్యాంకులకు పోతే 13-14% నువ్వు లోన్లు తీసుకొని లక్షల కోట్ల రూపాయలు ప్రజల నెత్తి మీద వేస్తే దాన్ని 5.5%, 6%కి తీసుకొని వచ్చి దాని టర్మ్ను కూడా పెంచుకొని వెసులుబాటు తీసుకొని తద్వారా దాని యొక్క ఫలాలను ప్రజలకు అందించేటువంటి చిత్తశుద్ధి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తారు. దానికోసమే ఢిల్లీకి పోతున్నారు. అదొక రీజన్ చెప్పిన, ఒక సింగిల్ రీజన్ చెప్పిన. ఈరోజు మెట్రో ఎక్స్టెన్షన్ గురించి పోతుండు, సెమీకండక్టర్ డివైజెస్ గురించి పోతుండు, ఎయిర్పోర్ట్ల గురించి పోయిండు. ఈరోజు ఇవన్నీ ఎడికించి వస్తున్నాయి. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు, కలవనికి పోతుండు అని అంటారు. ఇది ఇంకా గదే పాత క్వశ్చన్. ఇద్దరు కలిసి ఇక్కడ స్టేడియంలో కలిసి ఏమంటారు ప్లేయర్లకి ట్రోఫీలు లేకపోతే మెస్సీతోటి కలిసి ఉన్న ఈవెంట్లు. రాహుల్ గాంధీ పోతే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీ గారే రేవంత్ రెడ్డి గారి కార్యక్రమానికి వస్తాడా? రేవంత్ గురించి వచ్చిండా? రేవంత్ రెడ్డి గారి గురించి వచ్చిండా? మెస్సీ గురించి వచ్చిండా? రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మెస్సీ ప్రోగ్రామ్కి వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మెస్సీ ప్రోగ్రామ్కి వచ్చిండు.